డాకు డాకు మహారాజ్, నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ, గాడ్ ఆఫ్ మాస్టర్స్ కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 24 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 20 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 14 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 10 కోట్లు, గుంటూరు నుంచి 16 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 7 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో డాకు మహారాజ్ 101 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే మొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య 100 కోట్ల గ్రాస్ చూశాడు. ఇక కర్ణాటకలో ఈ సినిమా కలెక్షన్స్ వచ్చేసి 8 కోట్లు ఉంది గ్రాసు 10 రోజుల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాలో 16 కోట్లు ఉంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ 10 రోజుల్లో 127 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేశాడు. ఇది బాలయ్యకు వరుసగా 4వ 100 కోట్ల సినిమా, 4వ $1 మిలియన్ సినిమా అమెరికాలో, అలాగే 4వ 70 కోట్ల షేర్ వచ్చిన సినిమా. సో ఈరోజు బుధవారం, ఈరోజు సక్సెస్ మీట్ చేస్తున్నారు అనంతపూర్లో. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది అనంతపూర్ది, అప్పుడు తిరుపతి ఇష్యూ వల్ల. సో ఇప్పుడు 10 రోజుల తర్వాత సక్సెస్ మీట్ చేస్తున్నారు ఈరోజు. సో కలెక్షన్స్ తగ్గాయి. నిన్న అంటే ఈ వర్కింగ్ డేలో సోమవారం 2 కోట్లు వస్తే, నిన్న మంగళవారం 1.5 కోటి వచ్చింది గ్రాసు. సో ఈరోజు బుధవారం 1 కోటికి పడిపోవచ్చు. ఇక రేపు గురు శుక్రవారం కూడా కలెక్షన్స్ తగ్గుతాయి, 1 కోటి లోపే ఉండొచ్చు. మళ్ళీ శని ఆదివారంలో పుంజుకుంటుంది సినిమా ఖచ్చితంగా. సంక్రాంతికి వస్తున్న సినిమా పెద్ద దెబ్బేసింది ఈ సినిమాకి, లేకపోతే ఇది క్లియర్ విన్నర్ అయ్యి ఉండేది. సో 150 కోట్లు అయితే కన్ఫర్మ్. ఫస్ట్ టైం బాలయ్యకి 150 కోట్ల గ్రాస్ అయితే చూపిస్తుంది ఈ సినిమా. ఇక ఈ 127 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 14 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 17.5 కోట్లకి. అందులో 14 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 3.5 కోట్లు షేర్ వెనక్కి రావాలి తెలంగాణలో హిట్ అవ్వడానికి. అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 15.5 కోట్ల కొంటే, ఇక్కడ 12 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 3.5 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో కూడా, అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమలో కూడా. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 8 కోట్ల కొంటే, ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. 2 కోట్ల లాభాలతో సూపర్ హిట్ ఉత్తరాంధ్రలో. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే, ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది, 1 కోటి లాభాలు ఈస్ట్లో. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే, ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది, బ్రేక్ ఈవెన్ అయ్యింది. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 7 కోట్ల కొంటే, ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది, 1 కోటి లాభాలు గుంటూరులో. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్ల కొంటే, ఇక్కడ 5.5 కోట్లు వచ్చేసింది, బ్రేక్ ఈవెన్ అయ్యింది. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 2.5 కోట్ల కొంటే, ఇక్కడ 3.5 కోట్ల షేర్ వచ్చింది, 1 కోటి లాభాలు నెల్లూరులో. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది, లాభాలు తీసుకునింది. ఒక్క రాయలసీమ అండ్ తెలంగాణలో ఇంకా 7 కోట్లు రావాలి. అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 67 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 10 రోజుల్లో 65 కోట్లు వెనక్కి వచ్చాయి ఓవరాల్గా. ఇంకా 2 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 2 కోట్ల షేర్ రావాలంటే మరో 4 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీక్లో అయిపోతుంది. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5.5 కోట్ల కొంటే, ఇక్కడ 4 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 1.5 కోటి రావాలి కర్ణాటక, అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటక వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 8 కోట్ల కొంటే, 8 కోట్లు వచ్చి బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అలా టోటల్గా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు 80 కోట్ల కొంటే 10 రోజుల్లో 77 కోట్లు వెనక్కి వచ్చేసింది. అంటే 95% వెనక్కి వచ్చింది. ఇంకా 3 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 3 కోట్ల షేర్ రావాలి అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. సో ఈరోజు బుధ, గురు, శుక్ర కొద్ది కలెక్షన్స్ తగ్గిన, శని ఆదివారాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. 2 వారాలకి కంప్లీట్ అయిపోతుంది. ఈ శనివారంతో 2 వారాలు అవుతుంది. ఇక ఆదివారం నుంచి 3వ వారంలోకి ఎంటర్ అవుతుంది. సో 3వ వారం 4వ వారంలో వచ్చేవని లాభాలే, డీసెంట్ లాభాలు కూడా తెస్తుంది సినిమా. 150 కోట్ల గ్రాస్ టచ్ అవుతుంది. మొత్తానికి వరుసగా బాలయ్యకి 4వ హిట్, డబుల్ హ్యాట్రిక్కి పునాది వేసుకున్నాడు. అది మన డాకు మహారాజ్ రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 127 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 77 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 80 కోట్లకు అమ్మారు. 80 కోట్లలో 77 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 3 కోట్లు వెనక్కి రావాలి అంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి, ఈజీగా వచ్చేస్తాయి. సో ఈరోజు రాత్రి మనము సక్సెస్ ఫంక్షన్ అనంతపూర్ది యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, బాయ్.